ట్రంప్ సర్కార్ మరో కొత్త రూల్ ద్వారా భారతీయులను ఇబ్బంది పెట్టేలా కనిపిస్తోంది. అదేంటో చూస్తే విదేశీయులకు వీసాలు జారీ చేసే ప్రక్రియ మరింత కఠినతరం చేస్తుంది యుఎస్ యంత్రాంగం. ఈ దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. కమర్షియల్ ట్రక్స్ నడిపే డ్రైవర్లకు వర్కర్ వీసాలను ఇకపై జారీ చేయలేమని తేల్చి చెప్పింది అమెరికా. విదేశీ డ్రైవర్ల కారణంగా అమెరికన్ల ప్రాణాలు పోతున్నాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పింది. తక్షణమే ఈ నిర్ణయం అమలులోకి వస్తున్నట్టు యుఎస్ ప్రకటించింది. అమెరికా రోడ్లపై భారీ ట్రక్కులు నడిపే విదేశీ డ్రైవర్ల సంఖ్య నానాటికి పెరుగుతూ పోతుంది. వీరి నిర్లక్ష్యం అమెరికన్ల ప్రాణాలు ప్రమాదంలో పడేస్తోంది. దానికి తోడు వీరి కారణంగా అమెరికన్ ట్రక్కర్ల ఉపాధి అవకాశాలు కూడా దెబ్బతింటున్నాయని యుఎస్ ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ మార్క్ రూబియో అన్నారు. ఫ్లోరిడాలో ఒక ట్రక్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా యూటర్న్ తీసుకోవడంతో 3 ప్రాణాలు పోయిన ఘటనలో ఈ ప్రకటన చేశారు ఆయన. దీంతో విదేశీ ట్రక్కు డ్రైవర్లపై ఆంక్షలు ఉపక్రమించిన ట్రంప్ యంత్రాంగం డ్రైవర్లకు ఇంగ్లీష్ చదవడం రాయడం తప్పనిసరిగా వచ్చి ఉండాలన్న నిబంధన కంపల్సరీ చేసింది. రోడ్లపై సైన్ బోర్డులు చదవలేకపోవడం, ఇంగ్లీష్ మాట్లాడలేకపోవడం వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నట్టు చెప్తోంది యుఎస్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్. ఇందువల్లే నిబంధనలు కఠినం చేయడంతో పాటు ట్రక్ డ్రైవర్ల వీసాలు నిలిపేస్తున్నట్టు ప్రకటించింది. మరోవైపు యుఎస్ లో ఉన్న సుమారు 5.5 కోట్ల విదేశీయుల వీసా పత్రాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు ప్రకటించింది. ఎవరైనా వీసా నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డారా అన్నది తేల్చడానికి ఈ ప్రక్రియ చేపట్టినట్టు తెలుస్తోంది. నిబంధనల ఉల్లంఘన చేసిన వారిని స్వదేశాలకు తిప్పి పంపేలా చర్యలు చేపట్టినట్టు యుఎస్ చెబుతోంది. ఈ విషయంలో భారతీయులే ఎక్కువగా నష్టపోయేలా తెలుస్తోంది. ఈ రంగంలో భారత్ నుంచి సిక్కులు ఎక్కువగా ఉంటారు. ప్రస్తుత నిర్ణయం కారణంగా సిక్కులు ఎక్కువ సంఖ్యలో ప్రభావితమయ్యేలా తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా యుఎస్ లో ట్రక్ డ్రైవర్లు అధిక శాతం మంది సిక్కులే ఉంటారు. వీరి కొత్త నిబంధనలు తీవ్రంగా ఇబ్బంది పెట్టేలా తెలుస్తోంది.